జనగామ జిల్లా పిట్టలోని గూడెంలో నరరూప కామాంధుణ్ణి అతి దారుణంగా కొట్టి చంపారు అతని కట్టుకున్న ఇద్దరు భార్యలు. అయితే ఇతన్ని కొట్టి చంపిన విధానం చూస్తూ ఉంటే అది ఒక ప్రతీకార దాడిగా కూడా అందరూ కూడా అభివర్ణించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కనకయ్య మృతి, ఇతని పేరు కనకయ్యగా తెలుస్తుంది. ఈ నరరూప రాక్షసుడు, ఇతను కామాంధుడు. ఇతను గ్రామంలో 40 మందికి పైగా ఇప్పటికే అత్యాచారం చేశాడు. వాళ్ళ యొక్క జీవితాల్ని చెరిచాడు, ఎంతో అఘాయిత్యం చేశాడు. వాళ్ళ జీవితాల్ని ఛిద్రం చేసేసినటువంటి వీడు ఒక మనిషి అంటే ఖచ్చితంగా కాదని చెప్పి మారామాతులు ఎవరైనా సరే చెప్తారు. ఎందుకంటే ఈ కనకయ్య అనేవాడు పరమ దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి సాక్షాత్తు అతని మరణం చూసినటువంటి ఇప్పుడు సంతోషపడుతున్నటువంటి గ్రామస్తులే హర్షం వెలిపించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారు. దుర్మార్గుడు చచ్చిపోయాడు, ఒక నరరూప రాక్షసుని అంతమొందించారంటూ కూడా అక్కడ గ్రామస్తులు సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అతని ఇద్దరు భార్యలు కూడా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఏ రేంజ్లో వాడి దుర్మార్గాలు, ఆకృత్యాలు, అరాచకాలు ఉండేవో మనకు అర్థమవుతుంది. మనిషి కాదు కామ మృగం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అదిగో అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారు, దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారు. ఒక దరిద్రుడు, అష్టదరిద్రుడు, దుర్మార్గుడు, ఒక కామ మృగం అంతమయ్యాడంట.